ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మెయిన్గా మనము ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఏంటంటే ఫస్ట్ సార్ ఎన్టీపీసీ గ్రూప్ డి రెండు వేరువేరా, సిలబస్ ఎలా ఉంటది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటది, సో దీనికి ఈజీ మోడరేట్ చదవాలా గ్రూప్ డికి, ఎన్టీపీసీ అంటే బియాండ్ దట్ డిఫికల్ట్ గా క్వశ్చన్స్ అడుగుతారా, సో అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం చదువుతున్నాం కానీ ఎంత చదివినా కూడా మన మైండ్ లో ఉండట్లేదు, సో అసలు జాబ్ సాధించాలంటే ఎలా, అసలు ఏంటి ప్రాపర్ ప్లానింగ్ ఏంటిది, సో ఎలా చదవాలి, సిలబస్ కి తేడా ఏంటిది, మరి సేమ్ సిలబస్ ఉంది కానీ ఇక్కడ రెండు డివైడెడ్ ఉన్నాయి, నా ప్రిపరేషన్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలా, ఇలా రకరకాల డౌట్స్ అయితే అన్ని ఉన్నాయి అన్నమాట. ఈ వీడియోలో మనం అవన్నీ డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్, ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ రైల్వే జాబ్ అని ఎవరైతే మైండ్ ఫిక్స్ అవుతారో వాళ్ళకి ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. రైల్వేనే కాదు, భారతదేశంలో మీరు ఏ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నా సరే ఫస్ట్ క్లారిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ పని మొదలు పెడుతున్నా మనకి దాని ఎండ్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్, అవునా కాదా. ఇప్పుడు ఈ రోజు నేను ఒక 8 అవర్స్ ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు టార్గెట్ ముందు ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఈ పనిని 8 గంటల్లో కంప్లీట్ చేయాలి. ఒకవేళ లేదు, అది ఎక్కువ వర్క్ ఉంది, నెక్స్ట్ డే కూడా చేయాలి. అంటే ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానింగ్ లేకుండా ఏ పని చేస్తున్నా సరే అందులో సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు, ఓకేనా. ఇక్కడ మనకు ప్రిపరేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే మనకు తెలియదు అనమాట జనరల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ గైడెన్స్ వల్ల ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ చూసి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నైబర్స్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు ఏందనేది తెలుసుకొని నాలెడ్జ్ తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎలా వచ్చిన కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫస్ట్ మనకు ఒక క్లారిటీ, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. మనం ఏదో రాగానే ఒక్క డేలో ఓవర్ నైట్ లా టాపర్ అయిపోదాం, ఓవర్ నైట్ లో అన్ని సబ్జెక్టులు వచ్చేద్దాం అంటే ఇది లక్ ఫ్యాక్టర్ కాదనమాట. ఇక్కడ ఏంది, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తో పాటు కన్సిస్టెన్సీ కూడా చేయాలి. చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితేనో, ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్ చదువుతానో, కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుందనే భ్రమలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. సో దయచేసి అలాంటి ఎవ్వరు కూడా నమ్మకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా ఏదైనా నీకంటూ ఒక క్లారిటీ ఉంటే ఒక జాబ్ సాధించాలని నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. కానీ ఆ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. చాలా సోర్సెస్ ఉన్నాయి మీకు, యూట్యూబ్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ అని, ఆఫ్లైన్ క్లాసెస్ అని. చాలా మంది ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మీకు వస్తూనే ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. నాలాంటి యూట్యూబ్ ఛానల్ వేల, వందల, లక్షల ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ అందులో మీకు కావాల్సిన కంటెంట్ సిలబస్ ప్రకారంగా మీరు ఎవరు చెప్పినా, నేను చెప్తున్నా, పక్క వాళ్ళు చెప్తున్నా, ఏ యూట్యూబర్ ఎవరు చెప్పినా సరే తీసుకోండి. అల్టిమేట్ గోల్ మీకు జాబ్ రావాలన్నమాట, ఓకేనా. అలా ఉన్నప్పుడే మన లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం. అలా లేనప్పుడు మీకు ఒక టైం టేబుల్, ఒక ప్రాపర్ ప్రణాళిక, సిలబస్ పైన అవగాహన, ఎలా చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, సిలబస్ ఏంటిది, ఇవన్నీ ఐడియా లేకోకుండా ఏదో చదువుతున్నాం అంటే చదువుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం అంటే ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మనకి ఎప్పటికి కూడా లైఫ్ లో సక్సెస్ అనేది రాదన్నమాట, ఓకేనా. అయితే ఇప్పుడు మనకి టార్గెట్ రైల్వే జాబ్ అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మెయిన్ గా 2025 లో కూడా మీకు జాబ్ క్యాలెండర్ అయితే అతి త్వరలో రాబోతుంది అనమాట. సో దిస్ ఇస్ గుడ్ న్యూస్ అనమాట. అయితే గ్రూప్ డి కూడా అడుగుతున్నారు, సార్ పోస్టులు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్, ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉందండి. సో గ్రూప్ డికి పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు 2025 లో కూడా అగైన్ జాబ్ క్యాలెండర్ లాగా టెంటేటివ్ ఏమైనా షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఇక్కడ పెంచకుండా ఏవైతే ఎక్సెస్ పోస్ట్ ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సార్ అని కూడా చాలా మంది అడుగుతారు. మోస్ట్లీ టెంటేటివ్ గా చెప్పాలనుకుంటే ఏప్రిల్ ఆర్ మే ఈ టైంలో అయితే మీకు సిబిటి 1 ఎన్టీపీసీ జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది వెయిట్ చేస్తుంది కూడా ఇదే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికల్లా నేను అదే చెప్పాను కదండి, మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ గా కిరణ్ స్టడీస్ యాప్ ని ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ గా రైల్వే ఎగ్జామ్స్ కే డిజైన్ చేయడం జరిగింది. నేను ఇంత తక్కువ పెట్టి ప్రతి ఆఫర్ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా ఆఫర్ ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది కూడా ఏ సోర్స్ కూడా 100% ఎవ్వరు సాటిస్ఫై కారండి. నేను ఎంత తోపు, ఇప్పుడు నేను 3 ఉద్యోగాలు సాధించిన 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచింగ్ లా అందరికీ నా క్లాసులు నచ్చాలని ఎప్పుడూ లేదు. దేర్ ఇస్ ఎ ఖచ్చితంగా డ్రాబ్యాక్, నెగిటివ్. నాలో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే బియాండ్ దట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళు ఉన్నది ప్రాపర్ గా చదవరు అనమాట. వాళ్ళకి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, అలా వెళ్తూనే ఉంటారు. కానీ సాచురేషన్ పాయింట్ అనేది వాళ్ళకి ఇప్పుడు కూడా ఉండదు, ప్రిపరేషన్ ఎవరికి ఉండదు. ఏదో సంథింగ్ ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే కన్సిస్టెంట్ గా, క్వాలిటీగా ఏది ఎగ్జామ్కి అవసరమో అది మీ మైండ్ లో పెట్టుకోండి. దాని తర్వాత మోస్ట్లీగా మాక్ టెస్ట్లు బాగా రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేయండి, ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేస్తుంది.
మీరు ఒక సిలబస్ ని ఎన్నో జీరో వరకు నేను చదవాలి, కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వాలని ఎప్పుడు కూడా అనుకోమాకండి. ఎందుకంటే దేర్ ఇస్ నో ఎండ్. ప్రిపరేషన్ లా ఇంకా నేను ఈ బుక్స్ ఒక సబ్జెక్ట్ కి ఈ 3 బుక్స్ చదివితే నా ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే అవుతుంది. ప్రిపరేషన్ కి ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు. ఈ బుక్ నుంచి 100% క్వశ్చన్స్ వస్తాయని ఎప్పుడు చెప్పండి. ఈవెన్ దో మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్న క్లాసెస్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీకు వచ్చే 100 క్వశ్చన్లు ఎప్పుడు కూడా నా దాంట్లో అయితే రావు. మరి మీకు ఇంకెవరైనా చెప్పి వచ్చింది అనుకుంటే అలా ఎక్కడ కూడా జరగదు. మరి ఏంటి సార్, మరి జరగనప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలంటే ఎగ్జామ్ కి ఏదైతే అవసరమో కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు ఇచ్చేది నేను ఎగ్జామ్ కి ఎంత వరకు అయితే అవసరం 100 అయితే ఎవరికి రావు. ఈవెన్ దో నేను ఎగ్జామ్ రాసినా సరే నాకు అవుట్ ఆఫ్ 100% రాదు. నేను ఓపెన్ గా చెప్తాను. కానీ జాబ్ కి ఎంత అవసరం, ఒక 70 నుంచి 75% అవసరం. ఎస్, ఖచ్చితంగా నువ్వు క్రాక్ చేయడానికి 70 నుంచి 75 క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ కానీ పర్సంటేజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ద మార్క్స్ ప్రకారం జాబ్ క్రాక్ చేయడానికి కావాల్సిన కంటెంట్, కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్, కావాల్సిన మాక్ టెస్ట్లు. ఇక్కడ చాలా మంది ఏంటంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని బాగానే చెప్తున్నావు కానీ ఇక్కడ మీకు అతి తక్కువ మీరు 49 రూపీస్కే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆల్మోస్ట్ 1500 2000 క్వశ్చన్స్ దాకా ఒక సంవత్సరం వరకు కష్టపడి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మన తెలుగు వాళ్ళకి కావాలని చెప్పేసి జస్ట్ 49 రూపీస్కే ఇక్కడ చూస్తే అన్ని రైల్వే ఎగ్జామ్ సంబంధించి తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కేవలం సబ్జెక్ట్ వైజ్ గా ఒక్కొక్క సబ్జెక్ట్ 49 రూపీస్కే తెలుగు, ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది ఎవరు పట్టించుకోరు. మీకు గూగుల్లో కానీ ఎక్కడ కూడా అన్ని ఒకే దగ్గర తెలుగు, ఇంగ్లీష్ ఉండే అవైలబుల్ గా చాలా అరుదుగా ఉంటది. నేను ఉండదని చెప్పను, చాలా అరుదుగా. హిందీలో మీకు చాలా దొరుకుతాయి కానీ ఈ సోర్సెస్ ఉపయోగించుకోరు. అమ్మో 49 రూపీసా, బయట ఛాయ్కి వెళ్తావు 10 రూపాయలు ఛాయ్ తాగుతావు, 20 రూపాయలు ఛాయ్ తాగుతావు. కొన్ని మీరు తాగినప్పుడు 20 రూపాయలు ఇచ్చినప్పుడు మీకు కొంతమంది టేస్ట్ ఉండొచ్చు, కొన్ని సిచ్యువేషన్లు కొన్ని టీ స్టాల్ కానీ బయటకు వెళ్ళినప్పుడు నచ్చకపోవచ్చు. అంటే 2 రోజులు మీరు తాగే ఛాయ్కి 49 రూపాయలు పెడితే సబ్జెక్ట్ వైజ్ గా ఒక పీడిఎఫ్ వస్తుంది. ఇట్లా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, స్టాటిక్ జీకే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా 49 రూపీస్ పెట్టుకుంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ గా 49 ఒక 200 పెట్టుకుంటూ వస్తుంది. ఇది ఎవరైనా ప్రిపేర్ అవుతారా? చాలా లిమిటెడ్ గా అవుతారు. అయ్యే వాళ్ళకి జాబ్ పక్కా వస్తుంది, వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎస్, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత మాక్ టెస్ట్ రాయాలి. వాళ్ళకి ఎలా క్లారిటీ ఉంటుందో వాళ్ళు జాబ్ తెచ్చుకుంటారు. ఓకే, సో కావాలని కూడా తీసుకోండి, ఆఫర్ ఇస్తున్నాను. నేను ప్రతిసారి ఫోర్స్ చేయను, బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పీ కానీ, ఆర్పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, టెక్నీషియన్ ఏది కావాలన్నా సరే మీకు 499 తోటి మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ ఈ క్లాసెస్ అండ్ అప్డేటెడ్ క్లాసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా రైల్వే ఎగ్జామ్ కి ఎంతవరకు అవసరం నేను అంతవరకే చెప్తానండి. నేను ఎస్ఎస్సికి నేను చెప్పట్లేదు, నేను బ్యాంక్ ఎగ్జామ్ చెప్పట్లేదు. మీరు మ్యాథ్స్ ని దాంతో పోల్చుకోకండి. అప్డేటెడ్ గా వాటికి ఎలాగైతుందో స్టాండర్డ్ అలానే ఉంటుంది. అన్ని టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతుంది. బ్యాంక్ తీసుకుంటే కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ వస్తాయి. సో అలా అన్నమాట. అందుకోసమే ఎగ్జామ్ ప్యాటర్న్ గా అనుగుణంగానే తయారు చేసిన క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి డెమో వీడియోస్, డెమో మాక్ టెస్ట్లు, డెమో అన్ని కూడా డెమో చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. బట్ లిమిటెడ్ ఆఫర్, బెస్ట్ కంటెంట్, సో డోంట్ మిస్ ఇట్. ఓకే రైట్. ఇప్పుడు నా ప్రిపరేషన్కి వచ్చేసరికల్లా అంటే చాలా మంది అంటే వేరుగా చూస్తారు. సార్ ఎన్టీపీసీ వేరు, గ్రూప్ డి వేరు కదా, నేను ఐటీఐ బ్యాక్గ్రౌండ్, నేను 10th బ్యాక్గ్రౌండ్, నేను దీనికి ఎలా ప్రిపేర్ కావాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఇక్కడ అర్థమెటిక్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే, మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్. జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఈ మూడింటికి వెయిటేజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ గాని, రీజనింగ్ ఈ రెండు కనుక చూస్తే మనకి 55 మార్క్స్ గ్రూప్ డికి ఉంటుంది. ఇక్కడ రీజనింగ్ ఏమో 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటాయి, అర్థమెటిక్ ఏమో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటిది గ్రూప్ డికి సంబంధించి. అంటే ఈ రెండు ఎన్టీపీసీ సిబిటి 2కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ దాకా వస్తుంది అనమాట. ఇది ఎన్టీపీసీ మెయిన్స్ సిబిటి గురించి చెప్తాను. సో ఇక్కడ జనరల్ సైన్స్ కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇది ఎక్కడ గ్రూప్ బికి వచ్చేసరికి ఇక్కడ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటుంది గ్రూప్ డి. అదే ఈ రెండు కలుపుకొని మెయిన్స్ కి వచ్చేసరికి ఎన్టీపీసీకి 50 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ వెయిటేజ్ డిఫరెంట్ ఉంది కానీ మీరు సిలబస్ ఓపెన్ చేసుకొని చూడండి సేమ్ ఉంటది అనమాట. అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యేది ఎన్టీపీసీని, గ్రూప్ డిని రెండు వేరుగా చూడకండి. నా మెయిన్ ఇంటెన్షన్ అదొకటే అన్నమాట. రెండింటికి సేమ్ సిలబస్, కాకపోతే ఖచ్చితంగా
ఇక్కడ CBT2 వచ్చేసరికల్లా డిఫికల్టీ అనేది ఉండొచ్చు, డెఫినెట్ గా ఉంటుంది. అయితే లాస్ట్ టైము గ్రూప్ డీలా మెయిన్స్ రాసిన వాళ్ళకి 2019 మ్యాథ్స్ రీజనింగ్ ఈజీ టు మోడరేట్ ఇచ్చిండు. సైన్స్ మాత్రం గ్రూప్ డీకే 25 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మోడరేట్ టు డిఫికల్టీ కొన్ని క్వశ్చన్స్ కొన్ని షిఫ్ట్లు అయితే రావడం జరిగింది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఖచ్చితంగా రెండుటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనుక టార్గెట్ 2 పెట్టుకోండి, ఇది అదని వేరేని పెట్టుకోకండి. ఓకే, అదే నా సజెషన్. సిలబస్ సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మన యాప్ లో నేను ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇప్పుడు అదంతా బాగానే ఉంది సార్, ఇది అందరూ చెప్తారు సిలబస్ లో అందే ఉంది, మనం చదివింది ఎందుకు మర్చిపోతున్నాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ రివిజన్. రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను కాదు, నువ్వు కాదు, వందల వేల మంది ప్రతిరోజు ఏదో ఒక మోటివేషన్ ఏదో రకంగా మీరు షార్ట్స్ ఎవ్రీథింగ్ చూస్తూనే ఉంటారు. కానీ ఒక జాబ్ సక్సెస్ కి సీక్రెట్ ఏందని నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకైతే 3 జాబ్లు వచ్చినాయి, సో నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న 10 years ప్రకారం చెప్తున్నాను, రివిజన్ ఈజ్ ద కీ సక్సెస్ అనమాట. మీరు ఏదైనా చదవండి, లిమిటెడ్ సోర్స్ చదవండి. నేను ఇక్కడ వర్డ్ మెన్షన్ చేస్తున్నాను, లిమిటెడ్ సోర్సెస్ నే చదవండి, లిమిటెడ్ సోర్స్. ఓకేనా, లిమిటెడ్ సోర్సెస్ మాత్రమే చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండియన్ హిస్టరీకి ఒకటి చదవాలనుకున్నప్పుడు ప్రాపర్ ఒక బుక్ చదవండి, దాని మీద నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అదే విధంగా మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. అంతేగాని మీరు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్ ఉండట్లేదు, అన్లిమిటెడ్ సోర్సెస్ కోసం మన ప్రయాణం వెతుకుతా ఉన్నాం, పోతూనే ఉన్నాం. మీకు ఎప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఒక గ్రిప్ వస్తుంది? అవునా కదా? ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఎంతవరకు చదివామన్నది కాదు, మన మైండ్లా, మన మెదడులా మనం ఎంతవరకు రిమెంబర్, ఎంతవరకు గుర్తుంది అనేది ఎవ్వరూ ఆలోచించరు. మళ్ళీ చదివేటప్పుడు కూడా సగం చదువుతారు. మీరు సగం చదివిన జాబ్ వస్తుంది, కానీ ఇలా కట్ సగం చదువుకొని వెళ్తే జాబ్ ఎప్పటికీ రాదు. అందుకోసమే లిమిటెడ్ సోర్సెస్ ని స్టాండర్డ్ గా పెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, సైన్స్ కి NCERT ప్రిపేర్ అవ్వండి, అథమెటిక్ రీజనింగ్ మీకు నచ్చిన కోచింగ్ నా దాంట్లోనే తీసుకోవనే కాదు, రైల్వేకి ఎక్స్క్లూజివ్ కాబట్టి నేను చెప్తున్నా, మీకు ఎక్కడ నచ్చినా మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కాన్సెప్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కోర్ కాన్సెప్ట్ నేర్చుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, ఏమని చెప్పాను, ఒక మండే నుంచి మీరు ఫ్రైడే వరకు, సో మండే నుంచి ఫ్రైడే వరకు మీరు ఏమని చెప్పాను, ఓన్లీ చదవండి. మీరు మార్నింగ్ ఏదైతే 5 AM నుంచి మొదలు పెట్టుకుంటే మీ యొక్క టార్గెట్ 10:30 PM వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 గంటలకు లేచిన మొదలు నైట్ 10:30 వరకు ఒక 21 days ప్రాక్టీస్ చేయమని చెప్పాను. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కాదు, గత 2-3 years నుంచి చెప్తున్నాను. అలా జెన్యున్ ఎంతమంది ఫాలో అవుతారో కింద కామెంట్ చేయండి. సో దాని తర్వాత నేను ఏం చెప్పాను, సాటర్డే రోజు ఏమైతుంది, ఈ ఏదైతే చదివినో దీన్ని రివిజన్ చేయమని చెప్పాను. నేను సాటర్డే రోజు, శనివారం నాడు రివిజన్ చేయమని చెప్పాను. మరి సండే రోజు ఏం చెప్పాను మీకు, ఒక హాఫ్ డే, ఎందుకంటే సండే కాబట్టి మనకు కూడా మూవీకి వెళ్ళడము, బయటికి వెళ్ళాలని అందరికీ పర్సనల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి సండే ఒక హాఫ్ డే మాక్ టెస్ట్ రాయమని చెప్పాను. మాక్ టెస్ట్ ఎనఫ్. ఈ 3 గనక ఫాలో అయితే 200% జాబ్ వస్తుంది. కానీ అందరికీ అన్ని సిచ్యువేషన్లు పాసిబుల్ కాదు, మనం అనుకుంటాం అంతే. మనం ఏ పని అయితే చేయాలని ఒక క్లారిటీగా మన మైండ్ లో ఉంటుందో జాబ్ ఆటోమేటిక్ వస్తుంది. ఒకసారి మీకు ప్రిపరేషన్లకి ఎంటర్ అయిన తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవాలని అన్ని మీకే అవుతుంది. కానీ మీరు సగం మాత్రమే ఫోకస్ చేస్తారు. మీకు రాని టాపిక్స్ ఏదైనా చదివి అర్థం కాకపోయిందంటే అసలు ఇంక ఇది వద్దని పక్కన పడేస్తారు. అలా అనుకున్నప్పుడు మన ప్రిపరేషన్లకు రావడం ఎందుకు, టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అవునా కాదు? ప్రజెంట్ జనరేషన్ కాంపిటీషన్ ఎలా ఉంది, మీకు ఇప్పుడు పోస్టులు కూడా చూస్తే NTPC కానీ గ్రూప్ డి కానీ అసలుకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు ఎంతమంది అప్లై చేస్తున్నారు, అప్లై చేసే క్యాండిడేట్స్ ఎంతమంది, అసలు ఈ యొక్క కాంపిటీషన్ ఎంత ఉంది అనేది ఆలోచించుకోవాలి. మీరు అప్లై చేసే స్టేట్ వైజ్ పోస్టులు కాదు, ఇది సెంట్రల్ వైజ్ పోస్టులు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ దీనికి. అలాంటప్పుడు మన ప్రిపరేషన్ ఎక్కడి వరకు ఉండాలి, అలాంటి ఎవరు అనుకోరు. ఏదో పర్టికులర్ గా ఈ టాపిక్సే నేర్చుకుంటాను, నాకు ఇదే ఇంపార్టెంట్ వస్తాయి, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను, నేను ఇంపార్టెంట్ PDF ఫైల్స్ మాత్రమే చదువుతాము, షార్ట్ కట్స్ చదువుతాము అనుకునే వాళ్ళు దయచేసి వినండి. అవన్నీ ఒకప్పటి రోజులు, ఎప్పుడో పాత 2000 సంవత్సరం 2010 లోపు అప్పుడు ఉండేవి. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్ లో ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా
అలా ఎవరు లేరండి. ప్రతి ఒక్కరు కూడా అప్డేటెడ్ అవుతూనే ఎవరు, ప్రతి ఒక్కటి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది, పేపర్ రావడం కూడా అలానే ఉంటుంది. సో అందుకోసమే సిలబస్ని వేరుగా చూడకండి. ఫస్ట్ క్లారిటీ, ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా సేమ్ సిలబస్. నీకు గుర్తు సాధించాలి. రైల్వే జాబ్ అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, అథమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జనరల్ సైన్స్ ఒకటి. ఈ మూడింటి మీద మీరు ఎంత పట్టు అయితే సాధిస్తారో మీకు జాబ్ అంత త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ జనరల్ అవేర్నెస్ కానీ ఈ కరెంట్ అఫైర్స్ ఏదైతుందో ఇక్కడ మీరు మేబీ రీజనింగ్ ఆల్ ఆర్ ఈక్వల్, ఈ అర్థమెటిక్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అయితే ఇది 50%, ఇది 50% వచ్చేటట్టుగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ పాపం ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మీరు మేనేజ్ చేసుకొని కనుక చదివితే జాబ్ 100% వస్తుంది. ప్రతిరోజు లేచి మనకున్న 24 గంటల్లో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము అని ఒక టైం టేబుల్ రాసుకోండి. ఫస్ట్ టైం ఎంత వేస్ట్ చేస్తున్నాము ఒక రోజులో అని ఒక 1 వీక్, ఒక 7 రోజులు అండి, ఒక 7 రోజులు మీరు రాసుకోండి. ఫస్ట్ అసలుకి ఎంత చదివామో కాదు, ఎంత టైం వేస్ట్ చేస్తున్నామని ఒక బుక్ తీసుకొని లేదా ఏదో ఒక రఫ్ పేపర్ ఏదో ఒకటి రాసుకొని ఒక 7 రోజులు అబ్జర్వ్ చేయండి. అప్పుడు మన టయాన్ని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మన మైండ్కి ఆటోమేటిక్గా వస్తుంది. అవునా కాదా? ఎంత చదువుతున్నాం వద్దు, అది అందరికీ తెలుసు, కానీ ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు, ఏమైనా ఇంప్రూవ్ అయిందా లేదా ఈ 7 daysలో చూడండి. దీని తర్వాత నెక్స్ట్ సైకిల్ 51 days వరకు కూడా అలానే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు దేనికి టైం వేస్ట్ చేస్తున్నాము, అది నిజంగా నీకు అవసరమైన పనేనా, అవసరం కాని పనా అని ఆలోచించుకోండి. ఇంత సొల్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. టు బి ఫ్యాక్ట్ ఒక్క విషయం మాట్లాడుకుందాం, జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ అవుతూనే ఉంటారు. కాకపోతే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎంతలా అంటే రిమోట్ ప్లేసెస్, అంటే మా ఫ్యామిలీ కానీ నాకున్న సరౌండింగ్లు ఎవ్వరు కూడా చదువుకొని వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాదు. ఎకనామికల్ కూడా చాలా పూర్, అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారనమాట. వాళ్ళకి సోర్సెస్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ సోర్సెస్ ఏంటంటే యూట్యూబ్ అయిపోయింది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ కూడా ఫ్రీ ఆఫ్ సోర్సెస్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా గెట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉండి, మంచి ప్రిపరేషను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్గా వెల్ టాలెంటెడ్ పర్సన్స్ కి ఇలాంటి వీడియోస్ అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సెటిల్ అయితేనే ఉంటారు. కానీ ఎవరైతే మెజారిటీ ఉన్న 70% స్టూడెంట్స్ కూడా ఫైనాన్షియల్ గా కానీ, ఓకేనా, ఆర్థికంగా కానీ, సో ఎకనామిక్ అన్ని రకాలుగా వెనుకబడి రిమోట్ ప్లేసెస్ లో ఉండి ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక రోజుని మనం ఎలా యూటిలైజ్ చేసుకోలేదో వాళ్ళే 70% ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడు నేను ఇలాంటి వీడియోస్ నాకు చేయాలనిపిస్తుంది అనమాట. చాలా మంది కూడా నాలాగా ఉండే వాళ్ళు ఎక్కడో వెనకబడి ఉంటారు. ఓ మన లైఫ్లో ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని సంపాదించినా మన వల్ల నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన క్లాసెస్ విని ఒక్క విద్యార్థి అయినా సరే జాబ్ తెచ్చుకుంటే అతడు మనకు పర్సనల్గా ఫోన్ చేసి సార్ మీ వల్ల నేను జాబ్ తెచ్చుకున్నానంటే సంతోషానికి వెల కట్టలేదు అనమాట. నేను 2019 అప్పుడు నేను కూడా రైల్వే ప్రిపేర్ అయ్యి నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా గ్రూప్ డి కూడా ఆల్మోస్ట్ 1000 మంది స్టూడెంట్స్ వచ్చింది. చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది, మెసేజ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ జాబ్ చాలా మందికి వచ్చింది. సో వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు అప్పుడప్పుడు, సార్ మీ క్లాసెస్ వినడం వల్ల ప్రాపర్గా మీ మెటీరియల్ కానీ ఫాలో అవడం, మీరు ఇచ్చే గైడెన్స్ వల్ల నాకు జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో ఇష్టపడ్డదానికే ఈ ఫీజు అమౌంట్ కూడా అతి తక్కువ నేను పెట్టడానికి కూడా మెయిన్ రీజన్. అందరూ అఫోర్డబుల్ చేయలేరు, ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. బట్ ఆ కంటెంట్కి మినిమం అమౌంట్ అయినా ప్రైస్ ఛార్జ్ చేసినప్పుడే నువ్వు గుర్తు పెట్టుకొని చదవగలుగుతావు. నేను ఒక 500 రూపాయలు కట్టాను, వేస్ట్ చేయొద్దు అని నీకు ఎక్కడైతే ఈ టైం వేస్ట్ చేస్తున్నావో ఆ టైంలోనే నీకు గుర్తు వచ్చానా, ఒక 500 రూపాయలు నేను పెట్టాను కదా, ఒక 1000 రూపాయలు పెట్టి కోర్స్ తీసుకున్నాను కదా, ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. నేను ఇంకొక థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎవరైతే వద్దాం అనుకున్నారో లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు, పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీ అమూల్యమైన టయాన్ని 1 year or 2 years, 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు పర్ఫెక్ట్గా పెట్టండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అందరికీ వర్తించాలనేం లేదు. క్లియర్గా చెప్తున్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం పెట్టండి. ఎందుకంటే నీ యొక్క ఏజ్, కరెక్ట్ ఏజ్ కనుక మిస్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒకదాని మీద పెట్టకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇదే టాలెంట్ యూట్యూబ్లో కానీ లేదంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్ నవే డేస్లో చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది. నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్, నీ ప్యాషన్ మీద పెట్టు. నీకు చదవడం అసలు ఎక్కట్లేదు, చాలా ఇబ్బందిగా అవుతుంది అన్నప్పుడు నీకు ఏ వర్క్ అయితే వస్తుందో, అది సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, టీచింగ్ అయితే టీచింగ్, యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ లైఫ్లో నీకు ఏదైతే నచ్చి నువ్వు వర్క్ చేస్తావో
ఆ ఫీల్డ్కి చదవాలి అని అనుకుంటే కనుక 1 or 2 years మాత్రమే ప్రిపరేషన్ మీద నీ యొక్క అమూల్యమైన టైంని స్పెండ్ చేయి. ఖచ్చితంగా ప్రాపర్గా నేను చెప్పినట్టు కనుక ఫాలో ఇస్తే 100% విత్ ఇన్ 1 year లోపే 200% జాబ్ వస్తుందండి. నో డౌట్. నేను చెప్పిన విధంగా మీరు బిగినర్స్ అయినా, జీరో నాలెడ్జ్ అయినా సరే, రోజులో నేను చెప్పినట్టు ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు చదివి, శనివారం రివిజన్ చేసుకొని, ఆదివారం హాఫ్ డే మాక్ టెస్టులు రాసి, 51 days సైకిల్ ప్రాక్టీస్ చేసి, మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10:30 వరకు కనుక ప్రాపర్గా విత్ ఇన్ 1 year కనుక చేస్తే, ఈవెన్ దో మీరు ఐఏఎస్ కూడా క్రాక్ చేయగలుగుతారు. అది ఎప్పుడు మనకి దాని మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. అందుకోసమే దయచేసి న్యూ ఆస్పిరెంట్స్ అయినా, ఆల్రెడీ ఉన్న ఆస్పిరెంట్స్ కైనా మీరు చదవాలి అనుకున్నప్పుడు ఒక్కసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోవద్దు. ఖచ్చితంగా ఫార్వర్డ్కి వెళ్ళాలి. వాట్ ఎవర్ ఇట్స్, ఏదైనా కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుందా, ఎన్ని కష్టాలు వచ్చినాయి, హైదరాబాద్ ఈ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి 5 రూపాయల భోజనం కూడా ఉంటుంది బయట. మీకు తెలుసో తెలియదు, నేను అది తిని అలా తిని అలా చేసుకొని ఫైనాన్షియల్ ఇబ్బంది స్ట్రగుల్ చేసుకొని నాలాంటి వాళ్ళు లక్షల వేల మంది కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మోటివేషనల్ వీడియోస్ చూడండి అప్పుడప్పుడు. ఫైనాన్షియల్గా అందరికి ఇబ్బంది ఉంటుంది, కానీ అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. సక్సెస్ కావాలంటే లేదు, నేను ఈ 2 years టైం స్పెండ్ చేశాను, ప్రాపర్గా 100% నేను ఫోకస్ చేయలేకపోతున్నాను స్టడీ మీద, నాకు వేరే ప్యాషన్ ఉందంటే, నా సజెషన్, మై ఒపీనియన్, మీ ప్యాషన్ మీద టార్గెట్ చేయి. అల్టిమేట్ గోల్ మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ లో వచ్చే ఆ ఫీలింగ్ కానీ ఏదైతుందో పూలలో ఎప్పుడు రాదండి, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో 3 గవర్నమెంట్ జాబ్లు వచ్చినా సరే టీచింగ్ అంటే ప్యాషన్ అనమాట. సో దీన్ని నేను ఎప్పుడు వదిలిపెట్టుకోలేను అనమాట. సో అలా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎవరికైనా వాళ్ళకి నచ్చిన పని ఖచ్చితంగా ఉంటుంది. నచ్చిన పని మీద ఫోకస్ చేయండి. అంతేగాని ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత నాకు ఆ పని అంటే ఇష్టం, అందుకే నేను దీని మీద 100% ఫోకస్ చేయలేకపోతున్నానని చెప్పి మన ఫ్రెండ్స్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం. సో అందుకోసమే ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించండి, నిజంగా మన ప్రిపరేషన్ 100% పెడుతున్నామా? మనం 100% ప్రిపరేషన్ పెట్టినప్పుడు మనకి జాబ్ ఎలా వస్తుంది అనే ఒక్క క్వశ్చన్ కనుక నీ మైండ్లో కనుక ట్రిగర్ అయితే, నీ లైఫ్ ఆటోమేటిక్ అట్లీస్ట్ ఈ రోజు నుంచి ప్రీవియస్ గా మీకు లైఫ్ లో గతం గత అంటాం కదా. సో ఈ రోజు నుంచి అయినా సరే మనం ఏం చేస్తున్నాం, రేపటి గురించి వద్దు, జరిపోయిన దాని గురించి వద్దు, ఈ రోజు నువ్వేంటి అండి, మనం జరిపోయింది ఎందుకు, జరగబోయే దాని గురించి ఎందుకు, ఈ రోజు ఈ సిచ్యువేషన్ లా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఏం కావాలనే ఒక థాట్ గనక ప్రతి మనిషికి ఉంటే లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం చేసే పనిని డిసిప్లిన్ మేనర్గా వెళ్ళండి. దయచేసి మీకు ఇబ్బంది అయినా సరే నేను చెప్పిన టైం టేబుల్ మండే నుంచి ఫ్రైడే ఫాలో అవ్వండి. సాటర్డే రివిజన్ చేయండి. అండ్ మండే టు ఫ్రైడేలో కూడా నైట్ మళ్ళీ డైలీ 9 నుంచి 10 వరకు కూడా రివిజన్ చేయమని కూడా నేను చెప్పడం జరిగింది. మీకు గుర్తుందో లేదో, ఆల్రెడీ మన యాప్లో కూడా చెప్పడం జరిగింది. టైం టేబుల్, చదువుకునే వాళ్ళకి టైం టేబుల్, ఇవన్నీ కూడా మీకు నచ్చిన టైం టేబుల్ ఎలా చదివినా సరే అవుట్పుట్గా ఒక జాబ్ అనేది మీకు లక్ష్యమే అనుకుంటే దాని గురించి ఒక 1 year అనేది టైం స్పెండ్ చేయండి. లేదనుకుంటే మీకు ఇష్టమైన రంగంలోకి వెళ్ళండి. కానీ అటు సగం ఇటు సగం వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నీ ఎఫెక్ట్స్ పెట్టినప్పుడు మన రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి. మీకు పర్సనల్గా చాలా మంది పాపం 1 mark 2 marks వచ్చి దగ్గరకు వచ్చి ఇటు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పాపం చదువుతూ ఉంటారు. వాళ్ళని అడగని చెప్తారు టైం విలువ. ఇలాంటి వాళ్ళు అడగండి. వాళ్ళకి మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు కొంతమంది, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది, వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఏ పనైనా సరే చేసుకుంటూ ప్రిపేర్ అవుతారు. ఈవెన్ దో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంటుంది. 24 గంటల్లో ఉన్నప్పుడు వాళ్ళు రోజుని చాలా క్లారిటీగా, పకడ్బందీగా, ఎక్సలెంట్ గా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. 24 గంటల నేను 12 గంటలు చేయాలి, ఫ్రీ టైం ఎంత పెట్టుకోవాలి, ఎంత వరకు చదవాలి, క్లారిటీ అనేది ఉంటుంది. అందుకే లైఫ్ లో క్లారిటీ లేని ఏ పని కూడా స్టార్ట్ చేయకండి. సో అందుకోసం ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం, సో నా కిరణ్ సింగ్ ఎక్కువ సొల్లు చెప్పినా సరే ఎలా ఉంటుందంటే, వినే వాళ్ళకు కూడా ఏదైనా సరే ఒక్కసారే చెప్పాలి, 100 సార్లు చెప్పకూడదు. వినే వాళ్ళకు కూడా వినాలని ఉండాలి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. మీరు పర్సనల్ గా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయిన రోజే నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు అర్థమవుతుంది. నేను ఈ మాటలు చెప్పడానికి కూడా నాకు ఎంతో కొంత, మీరు అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రోజు నిలబడి మీకు ఈ మాటలు చెప్పడానికి నాకు అర్హత ఉందనుకొని చెప్తున్నాండి. సో ఎవరైనా సరే నెగిటివ్ అనుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ టైం వేస్ట్ చేసిన అనుకుంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన ప్రిపరేషన్ కనుక కావాలి అనుకుంటే కనుక మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అయితే కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో రీజనబుల్ ప్రైస్ కే నేను ఇచ్చాను. ఎంతవరకు రైల్వే కావాలని అంతవరకు అయితే 100% నా వంతు ప్రయత్నంగా అయితే మీకు సబ్జెక్టు ప్రకారం కానీ, క్లాసెస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి మీరు అక్కడ చూసి మీకు నచ్చితే
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బట్ వాట్ ఎవర్ ఇట్స్, ఒకవేళ నా దాంట్లో తీసుకున్న తర్వాత 100% అది కవర్ కాలేదనుకున్నప్పుడు ఇంకెక్కడైనా కవర్ అయితే అక్కడ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎక్కలేదు కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చినా యూట్యూబ్ నుంచి వస్తుంది, ఫ్రీ ఆఫ్ సోర్స్ తీసుకోండి. ట్రెండ్ స్టడీస్ నుంచి కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోండి. సమ్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది నేర్చుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అల్టిమేట్ గా నీకు జాబ్ రావాలి. ఇది నా వల్ల వచ్చినా పర్లేదు, ఇంకెవరి వల్ల నీకు ఎలా వచ్చినా అల్టిమేట్ ఫైనల్ గోల్ నీకు జాబ్ రావాలి. సో మీ టార్గెట్ అంతా అదే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో రైల్వేలో కూడా ఇప్పుడు ఏంటంటే రేషియో 70-30 అయింది. బట్ రివర్స్ కావాలంట, మన 70 ఉండాలి, వాళ్ళు 30 ఉండాలి అవుట్ ఆఫ్. సో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ భారతదేశంలో ఎక్కడ ఉంటున్నా సరే ఆల్ ఆర్ ఈక్వల్. సో అందుకోసం మనం కూడా జాబ్ లో కూడా అలా పోటీతత్వంతో ఉండి రైల్వేలో కూడా అందరం ఈక్వల్ కాబట్టి ఆ స్ట్రెంగ్త్ మనం ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో సో నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.